ఒకప్పుడు ఎవరూ పట్టించుకొని ఒక డేటింగ్ వెబ్‌సైట్. ఈరోజు గూగుల్ యొక్క అత్యాధునిక ఏఐ సాయంతో ప్రతి నెల 250,00,00,000 మందికి ఏం కావాలో డిసైడ్ చేసే రేంజ్‌కి ఎదిగిన యూట్యూబ్ గురించి మాట్లాడుకుందాం. 2004లో పేపాల్ కంపెనీలో పనిచేసిన ముగ్గురు ఫ్రెండ్స్ చాడ్ హర్లీ, స్టీవ్ చెన్ మరియు జావేద్ కరీం ఇంటర్నెట్‌లో ఏ వీడియో చూడాలన్నా, ఎవరికైనా షేర్ చేయాలన్నా చాలా ఫ్రస్ట్రేట్ అయ్యేవారు. అప్పట్లో జానెట్ జాన్సన్ సూపర్ బౌల్ ఇన్సిడెంట్ లేదా సునామీ వీడియోల కోసం జావేద్ కరీం ఇంటర్నెట్ అంతా వెతికినా ఎక్కడా దొరకలేదు. ఆ రోజుల్లో వీడియోలు చూడాలంటే పూర్తిగా డౌన్లోడ్ చేయాల్సి వచ్చేది. పైగా ప్లేయర్స్ కూడా పదే పదే క్రాష్ అయ్యేవి. మొదట వీళ్ళు 2005 వ్యాలంటైన్స్ డే రోజు ట్యూన్-ఇన్ హుకప్ అనే ఒక వీడియో డేటింగ్ సైట్ స్టార్ట్ చేశారు. యూజర్స్ తమకు నచ్చిన పార్ట్నర్ గురించి లక్షణాలను వివరిస్తూ వీడియో అప్లోడ్ చేయాలనేదే ప్లాన్. కానీ ఇది ఒక టోటల్ ఫ్లాప్. ఒకరంటే ఒకరు కూడా వీడియోలు అప్లోడ్ చేయలేదు. దాంతో ఈ డేటింగ్ ఐడియాను దేనికైనా వాడుకునేలా జనరల్ వీడియో సైట్‌గా మార్చేశారు. యూట్యూబ్‌లో వచ్చిన ఫస్ట్ వీడియో జావేద్ కరీం అప్లోడ్ చేసిన మీ అట్ ద జూ వీడియో. ఆ టైంలో వీడియోలో ఏముందో స్క్రీన్ చేయడానికి ఎలాంటి ఏఐ లేదు. కేవలం మనుషులు రాసే టైటిల్స్, ట్యాగ్స్ మాత్రమే ఆధారంగా ఉండేవి. ప్లాట్‌ఫామ్ ఓపెన్ చేయగానే వీడియోలు విపరీతంగా వైరల్ అవ్వడం స్టార్ట్ అయింది. నైకీ కంపెనీ అప్లోడ్ చేసిన ఒక ఫుట్బాల్ యాడ్ 1 మిలియన్ వ్యూస్ దాటిన ఫస్ట్ వీడియోగా నిలిచింది. 2006 కల్లా రోజుకు 100 మిలియన్ల వ్యూస్ రావడం మొదలైంది. కానీ సర్వర్ ఖర్చులు భరించలేక కాపీరైట్ లాసూట్లు భయంతో ఫౌండర్స్ కంపెనీని అమ్మకానికి పెట్టారు. నవంబర్ 2006లో గూగుల్ దీనిని $165 కోట్ల కొనుగోలు చేసింది. అప్పట్లో చాలామంది ఇదొక వేస్ట్ సైట్, గూగుల్ అనవసరంగా ఎక్కువ డబ్బులు పెట్టి కొనింది అని కామెంట్ చేశారు. గూగుల్ ఎంటర్ అయ్యాక 2 పెద్ద మార్పులు చేసింది. ఫస్ట్, ఈ కాపీరైట్ లాసూట్స్కి ఒక పరిష్కారం వెతికేలాగా గూగుల్ 2007లో దాదాపు $100 మిలియన్ల ఖర్చు చేసి కంటెంట్ ఐడి సిస్టమ్ని డెవలప్ చేసింది. ఇది కేవలం ఒక నార్మల్ సాఫ్ట్వేర్ కాదు, ఇది ఒక పవర్ఫుల్ ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ సిస్టమ్. దీని వర్కింగ్ స్టైల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పెద్ద పెద్ద సినిమా కంపెనీలు వార్నర్ బ్రదర్స్, సోనీ, టీ సిరీస్ వంటివి తమ ఒరిజినల్ సినిమాలు, పాటలు, టీవీ షోల ఫైల్స్ని యూట్యూబ్ ఇస్తాయి. యూట్యూబ్ ఏఐ వీడియోలను, ఆడియోలను స్కాన్ చేసి వాటిని ఒక యూనిక్ డిజిటల్ ప్రింటింగ్ క్రియేట్ చేసి తన డేటాబేస్లో దాచుకుంటుంది. ఇప్పుడు ఒక నార్మల్ యూజర్ ఏదైనా సినిమా క్లిప్ లేదా బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఉన్న వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేశాడనుకుందాం. వీడియో అప్లోడ్ అవుతున్నప్పుడే యూట్యూబ్ ఏఐ ఆ వీడియో యొక్క ఆడియో మరియు వీడియో పిక్సెల్స్ను తన డేటాబేస్లో ఉన్న లక్షలాది ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ చేసి చూస్తుంది. మీరు ఈ వీడియో స్లో చేసినా, ఫాస్ట్ చేసినా లేదా స్క్రీన్ సైజ్ మార్చినా ఈ ఏఐ క్షణాల్లో కనిపెట్టేస్తుంది. కంటెంట్ ఐడి రాకముందు ఎవరైనా కాపీరైట్ వీడియో పెడితే మీడియా కంపెనీలు యూట్యూబ్పై కోర్టులో కేసులు వేసేవి. కానీ కంటెంట్ ఐడి వచ్చాక గూగుల్ ఆ మీడియా కంపెనీలకు 3 ఆప్షన్స్ అయితే ఇచ్చింది. వేరే వాళ్ళు మీ కంటెంట్ వాడితే మీరు ఈ 3 పనులు చేయొచ్చు అని చెప్పింది. ఆ వీడియోని యూట్యూబ్లో ఎక్కడ కనిపించకుండా పూర్తిగా బ్లాక్ చేయొచ్చు. ఆ వీడియోకి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఏ దేశంలో చూస్తున్నారు అని కేవలం ట్రాక్ చేస్తూ వదిలేయచ్చు. లేకుంటే ఆ వీడియోని యూట్యూబ్లోనే ఉంచండి, డిలీట్ చేయకండి, కానీ ఆ వీడియోపై వచ్చే యాడ్ రెవెన్యూ మొత్తం మీ ఓనర్ అకౌంట్‌కే వచ్చేలా చేస్తాం. ఈ 3 ఆప్షన్స్ మీడియా కంపెనీలకు బాగా నచ్చింది. ఎందుకంటే ఎవరో కష్టపడి వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తే కూర్చున్న చోటుకే తమ డబ్బులు వస్తున్నాయి. దాంతో యూట్యూబ్పై ఉన్న కేసులన్నీ ఒకసారిగా క్లియర్ అయిపోయాయి. క్రియేటర్స్కు యాడ్ ద్వారా వచ్చే డబ్బులో 55% వాటా ఇవ్వడం మొదలుపెట్టారు. దీనివల్ల నార్మల్ పీపుల్ కూడా తమ బెడ్రూమ్ నుండే వీడియోలు చేస్తూ ఫుల్ టైమ్ ఇన్ఫ్లుయెన్సర్స్గా మారిపోయారు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇలాంటి మంచి మంచి స్టోరీస్ని అండ్ కేస్ స్టడీస్ని మిస్ అవ్వదని గైస్, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.